వ్యాస హృదయాన్ని అద్భుతంగా అందిపుచ్చుకున్నటువంటి తల్లి తరిగొండ వేంగమాంబ గారు. వెంకటేశ్వరావతారం గురించి వ్యాసుడికి తెలియడం గొప్ప విషయం కాదు. ఎందుకంటే వ్యాసో నారాయణ స్వయం, వ్యాసుడు సాక్షాత్ నారాయణుడు. వ్యాసుడే చెప్పకపోతే లోకంలో చెప్పేవాళ్ళు ఎవరు? చెప్పిన మహాతల్లి తరిగొండ వేంగమాంబ గారు చెప్పింది. ఎందుకని అంటే తరిగొండ వేంగమాంబ గారి రచనలకి ఇతర రచనలకి ఒక వ్యత్యాసం ఉంది. మిగిలిన రచనలు రచన చేసి పరమేశ్వరుడికి అంకితం ఇచ్చారు. ఒక్కొక్కచో పరమేశ్వరుడు పూర్ణ చేశాడు, పోతన గారికి భాగవతంలో పూర్ణ చేసినట్టు. ఒక్కొక్కచో పరమేశ్వరుడు అంకితం పుచ్చుకున్నాడు. ఒక్కొక్కచో ఈశ్వరుడే కూర్చుని ఆ పుస్తకం రాసిన సందర్భాలున్నాయి. మాణిక్యవాచకర్రని ఆయన కేవలం కీర్తన చేస్తే పరమశివుడు చిదంబరంలో ఈయన మాటలు ఉత్తినే పోకూడదు, ఈయన మాటలు మాణిక్యములని తానే వ్రాసి అక్కడ పెట్టాడు. మాణిక్యవాచకర్రని పేరు వచ్చింది ఆయనకి. కానీ తరిగొండ వేంగమాంబ గారి పరిస్థితి అలా కాదు. తన కథ ఆవిడ నోట వినడానికి ఆవిడ ఇంటికి వెళ్ళి కూర్చునేవాడు. అది స్వేచ్ఛయా క్రీడతే తత్ర. వెంగమాంబ గారికే కూర్చుంటాడని నువ్వు అనుకుంటున్నావేమో, నీకు కూడా కూర్చుంటాడు. నీకు అనురక్తి ఉంటే కూర్చుంటాడు తప్పకుండా. నన్ను నమ్మండి, నాకు వేదిక మీద ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఆయన పలుకుతాడు. అందులో మీకు ఈషమ్మాత్ర సందేహము అవసరము లేదు. పలికి తీరుతాడు పరమేశ్వరుడు. అటువంటి వెంకటేశ్వరుడు తరిగొండ వేంగమాంబ గారి విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ తన కథ అయిన భాగవతాన్ని ఆవిడ పాడుతుంటే రాత్రల్లా కూర్చుని వినేవాడు. సుప్రభాతం ప్రారంభమైతే వాళ్ళ ఇంటి నుంచి పరిగెత్తుకెళ్ళి మూర్తిలో దూరుతూ ఉండేవాడు. అటువంటి వెంకటేశ్వరుడు తరిగొండ వేంగమాంబ గారు రాసిన ప్రతి రచనని ఆయన విన్నదే, ఆయన అంగీకరించినది. అవును వేంగమాంబ యథార్థం అన్నదే. అందుకే తరిగొండ వేంగమాంబ గారు రచించినటువంటి వెంకటాచల మహాత్యానికి అంత ప్రసిద్ధి వచ్చింది.